జిల్లాలో మరో దారుణ హత్య. కాంగ్రెస్ నేత తల్లిని హతమార్చిన దుండగులు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో బాంబు వంటి ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు సింగిల్ విండో చైర్మన్ రాజనరసింగరావు తల్లి ప్రేమలతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దుండగులు బండరాయితో ఆమె తలపై దాడి చేసి అనంతరం మృతదేహాన్ని బావిలో పడవేశారు. ఈ హత్య వ్యవహారంలో రాజకీయ కోణం ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బాధితుడు రాజనరసింగరావు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అత్యంత సన్నిహితుడు. ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య ఉదంతం మరవకముందే ఇది మరొక దారుణం కావడం కలకలం రేపుతుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో మేనేని ప్రేమలత 70 years ఓల్డ్ ఏజ్ ఆమె చనిపోయిందని వాళ్ళ కోడలు మేనేని స్వర్ణలత వచ్చి కంప్లైంట్ చేయగా అటు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూడగా దీంట్లో మేనేని ప్రేమలతని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కొట్టి ఈడ్చుకెళ్లి బావిలో పడవేసినట్టు అవపడుతున్నది. దీంట్లో ఫర్దర్గా ఎంక్వైరీ నడుస్తున్నది. తర్వాత విషయాలు తర్వాత తెలియదు.